ఎయిత్ సిపిసి అంటే 8వ వేతన సంఘం, ఎయిత్ సెంట్రల్ పే కమిషన్ అంటారు. సో ఇది ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్లో ఎంప్లాయీస్ సాలరీస్ పెంచడానికి ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి గవర్నమెంట్ అనేది ఒక వేతన సంఘాన్ని నియమించింది. సో వాళ్ళు ఏం చేస్తారంటే పెరుగుతున్న నిత్యావసర ధరలకు అనుగుణంగా ఒక ఎంప్లాయీ సాలరీస్ ఎంత పెంచాలని డిసైడ్ చేస్తారు. సో మనకి స్టేట్లో అయితే పిఆర్సీ ఉంటుంది, పే రివిజన్ కమిషన్ ఉంటుంది. బట్ సెంట్రల్లో వచ్చేసి సిపిసి ఉంటుంది, అంటే సెంట్రల్ పే కమిషన్ ఉంటుంది. సో వీళ్ళే డిసైడ్ చేస్తారు ఎంత పెరగాలి సాలరీస్ ఏంటి అనేది. మనకి 2016లో ఒక 7th సిపిసి ఇచ్చారు. అండ్ ఇప్పుడు వచ్చేసి ఇంకో 10 సంవత్సరాల కన్నా కాబట్టి ఇప్పుడు 2026 జనవరి 1 నుంచి మనకి 8th సిబిసి రాబోతుంది. ఆల్రెడీ కమిటీ వేశారు, ఇంకొక 18 నెలల్లో ఎంత ఎంత పెంచుతారని తెలిసిద్ది మనకి. సో శాలరీస్ అయితే పెరుగుతాయి కంపల్సరీగా, ఎంత ఏంటిది అనేది తెలిసిద్ది మనకి ఇంకో 18 నెలల్లో. సో ఇప్పుడు నేను ఆల్రెడీ ఒక వీడియో చేసిన సిపిసి గురించి, ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ సాలరీస్ ఎంత పెరుగుతాయి అనేది, అది నా ఛానల్లో ఉంది. కావాలంటే ఈ వీడియో ఎండు చివర ఆ వీడియో ఇస్తా చూడండి. బట్ ఈ వీడియోలో వచ్చేసి జీడిఎస్లకు కూడా 8వ వేతన సంఘం వర్తిస్తే ఎంత 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 శాలరీస్ పెరుగుతాయి, ఎంత ఇంక్రిమెంట్ అవుతాయి, అండ్ అలవెన్సెస్ కూడా పెరుగుతాయా అనేది నేను వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో వీడియో మీకు చాలా యూజ్ అయ్యిద్ది. సో ఎక్కడ మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి. అండ్ ఫస్ట్ అయితే మీరు ఈ వీడియోని లైక్ చేయండి, ఎందుకంటే మీరు కొట్టే లైకే నాకు మోటివేషన్ ఇస్తుంది ఇలాంటి మంచి వీడియో చేయడానికి. సో వీడియోని అయితే ఫస్ట్ లైక్ చేయండి. అండ్ హైప్ బటన్ కూడా ఉంది, కావాలంటే హైప్ బటన్ కూడా ఇవ్వండి, హైప్ చేయండి, వీడియోని హైప్ చేయండి. లైక్ కొట్టడం కూడా హైప్ బటన్ వచ్చింది, మీరు హైప్ చేయండి. అండ్ ఎవరైతే నా ఛానల్ కొత్తగా చూస్తున్నారో వాళ్ళు నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి. గంట సింబల్ నొక్కి ఆల్లో పెట్టుకోండి, ఎందుకంటే అలా పెట్టుకుంటేనే నేను వీడియో పెట్టడంలోనే నా వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. తప్పక చేయండి ఇదైతే. అండ్ 8th సిపిసికి జీడిఎస్ శాలరీస్ అయితే పెరుగుతాయి. ఎంత పెరుగుతాయి అంటే నార్మల్గా నేను మామూలు ఇప్పుడు ప్రీవియస్గా మీకు కంపేర్ చేస్తున్నా. ఇప్పుడు మా 7th సిపిసికి రాకముందు అండ్ 7th సిపి వచ్చిన తర్వాత, 7th సిపిసి సెంట్రల్ పే కమిషన్ వచ్చిన తర్వాత శాలరీస్ ఎంత పెరిగినాయని రెండు కంపేర్ చేసి నేను 8th సిపిసికి ఎంత పెరగవచ్చు, ఇది నా అనాలిసిస్ ప్రకారం చెప్తున్నా అప్రాక్సిమేట్గా. అండ్ మనకి అఫీషియల్గా అయితే కాదు ఇది, నేను మామూలుగా అప్పుడు ఎంత పెరిగింది దాని ప్రకారం నేను ఇప్పుడు అనాలిసిస్ చేసి చెప్తున్నా. ఇది అప్రాక్సిమేట్గా ఉండొచ్చు. సో ఇంకా పెరిగితే పెరగవచ్చు, తగ్గడం అయితే ఉండదు, మాక్సిమం పెరగవచ్చు. సో వీడియోని అయితే చూడండి. ఫస్ట్ మనకి 7th సిపిసిలో మనకి ఎంత ఇచ్చారు జీడిఎస్లకి, 7th సిపి కాకముందు ఎంత ఇచ్చారు, 7th సిపిసి వచ్చిన తర్వాత ఎంత పెరిగినాయి. సో రెండు కంపేర్ చేస్తున్నా. సో ఇప్పుడు మనకి తెలుసు జీడిఎస్లు అంటే నార్మల్గా ఇదేంటిదంటే టీఆర్సీఏ బేస్డ్. అంటే మనకి 7th సిపిసిలో కమలేషన్ చంద్ర కమిటీ వాళ్ళు మనకి ఆయన వేసి చేశారు. బట్ మనకేంటిదంటే సెంట్రల్ పే కమిషన్ వచ్చిన తర్వాత డిపార్ట్మెంట్ వాళ్ళు ఇంకో కమిటీ వేస్తారు జీడిఎస్ల కోసం సపరేట్గా. సో వాళ్ళు అనాలిసిస్ చేసి ఎంత పెంచాలి ఏందని చూస్తారు. డైరెక్ట్గా సిపిసి నుంచి రాదు, సెంట్రల్ పే కమిషన్ నుంచి రాదు. బట్ సెంట్రల్ పే కమిషన్ వచ్చిన తర్వాత పోస్టల్ డిపార్ట్మెంట్ వారు ఒక డిపార్ట్మెంట్ కమిటీ వేసి ఎంత పెంచాలి ఏందని డిసైడ్ చేస్తారు. సో ఫస్ట్ అయితే టీఆర్సీఏ బేస్డ్ కాబట్టి జీడిఎస్ జాబ్స్ అనేవి టైం రేటెడ్ కంటిన్యూ అలవెన్స్ మీద బేస్ అయితే వాళ్ళ బేసిక్ అలా ఉంటుంది. దాని మీద మనకి డిఏ, హెచ్ఆర్ఏ, ఫిక్స్డ్ స్టేషనరీ ఛార్జెస్, సైకిల్ అలవెన్సెస్ ఇస్తారు. బీపీఎం అయితే హౌస్ రెంట్ అలవెన్స్, మామూలు హెచ్ఆర్ఏ లాంటిది ఇస్తారు. సో ప్రెసెంట్ అయితే ఇప్పుడైతే 4 hours డ్యూటీ, జీడిఎస్కి 4 hours ఫిక్స్డ్ డ్యూటీ, టీఆర్సీఏ ఉంది, మాక్సిమం 5 hours డ్యూటీ ఉంటుంది. 4 or 5 hours డ్యూటీ చేస్తే బేసిక్ పే ఎంత ఇచ్చారు, ఐ మీన్ ఎప్పుడు మనకి బిఫోర్ 7th సెంట్రల్ పే కమిషన్ అంటే 7వ వేతన సంఘం రాకముందు, అంటే 7వ వేతన సంఘం మనకి ఎప్పుడు వచ్చింది, 2016లో వచ్చింది. అంటే 10 సంవత్సరాలకు ఒకసారి అన్న. సో 2016లో వచ్చింది, ఇప్పుడు 2026లో వచ్చింది. అంటే 2016 కంటే ముందు, అంటే 10 సంవత్సరాల క్రితం జీడిఎస్ జాబ్ ఎవరైతే చేస్తున్నారో, గ్రామీణ డాక్ సేవక్ జాబ్లు ఎవరైనా చేస్తున్నారో వాళ్ళ యొక్క శాలరీస్ ఇవి. సో అప్పుడు కూడా అవర్స్ బేస్డ్గా ఇచ్చేవాళ్ళు. సో ఇప్పుడు అంటే మనం జీడిఎస్ బీపీఎం, జీడిఎస్ ఏబీపీఎం, డాక్ సేవక్ అంటున్నాం. అప్పుడు వచ్చేసి జీడిఎస్ బీపీఎం, ఈడీడీఏ, ఈడీఎంసీ అనేవాళ్ళు. సో ఈ 2007th పే కమిషన్ తర్వాత ఆ టర్మ్ మార్చేశారు. ఈడీఏ, ఈడీఎంసీ తీసేసి మొత్తం ఏబీపీఎం దానికి నేమ్ ఇచ్చేశారు. 7th పే కమిషన్ రాకముందు ఎవరైతే 3 hours డ్యూటీ చేస్తారో వాళ్ళకి 2045 రూపాయలు బేసిక్ పే ఇచ్చారు. దానికి డిఏ, మిగతా అలవెన్స్ అన్నీ కలుపుకొని 6012 రూపాయలు టోటల్ వచ్చాయి గ్రాస్.
అండ్ 4 అవర్స్ డ్యూటీ ఎవరైతే చేస్తారో వాళ్ళకి 3,660 రూపాయలు బేసిక్ పే ఇచ్చారు. అండ్ దానికి డిఏ మొత్తం అలవెన్స్ కలుపుకొని 8,015 రూపాయలు ఇచ్చేవాళ్ళు. అదే ఎవరైతే 5 అవర్స్ డ్యూటీ చేస్తారో వాళ్ళకి 4,575 రూపాయలు బేసిక్ పే ఇచ్చేవాళ్ళు. దానికి డిఏ అన్నీ కలుపుకొని మొత్తం టోటల్ అమౌంట్ 10,019 రూపాయలు వచ్చాయి. ఇది ఏంటిదంటే ఈ శాలరీస్ వచ్చేసి 10 సంవత్సరాల కంటే ముందు 7th CPC రాకముందు శాలరీస్. సో ఇప్పుడు 7th CPC వచ్చిన తర్వాత చూద్దాం శాలరీస్ ఎంత పెరిగాయో. ఆఫ్టర్ 7th సెంట్రల్ పే కమిషన్ తర్వాత జీడిఎస్ ఎవరైతే గ్రామీణ డాక్ సేవకు జాబ్ చేస్తున్నారో వాళ్ళ శాలరీస్ అయితే పెరిగినాయి. సో దాంట్లో ఉన్న కొన్ని ఎంత పెరిగినాయో చెప్తా. సో అందులో ఏంటంటే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఇచ్చారు. ఎవరు ఇచ్చారంటే కమలేషన్ చంద్ర కమిటీ అంటే కొన్ని సిఫార్సులు అయితే చేసింది. ఆ సిఫార్సులు ఏంటిదంటే ఇప్పుడున్న బేసిక్ పే తీసేసి టైం రేటెడ్ కన్వెన్స్ అలవెన్స్ అయితే ఇచ్చారు. అంటే ఇది అవర్స్ బేస్డ్ కాబట్టి టీఆర్సీ అనేది వీళ్ళు టీఆర్సీఏ బేసిక్ పే ఈక్వల్ టు బేసిక్ పే, టీఆర్సీ అన్న బేసిక్ పే అన్న ఒకటే. సో నెక్స్ట్ వచ్చేసి ఈడిఎంసీ ఈడిడి అనే టర్మ్ తీసేసి బీపీఎం ఏబీపీఎం డాక్ సేవక్గా మార్చారు. అండ్ ఇంకోటి వచ్చేసి ఇక్కడ లెవెల్ 1 అంటే ఏం లేదు. లెవెల్ 1 అంటే తక్కువ బేసిక్ పే అంటే 10,000 బేసిక్తో స్టార్ట్ అయ్యింది. లెవెల్ 2 అంటే 12,000 బేసిక్. ఇంకోటి కూడా ఉంది లెవెల్ 3 14,500 బేసిక్. సో వర్క్ లోడ్ని బట్టి ఎవరికి ఏ లెవెల్ ఫిక్స్ చేయాలో అది ఫిక్స్ చేశారు. ఎవరికైతే ఎక్కువ వర్క్ లోడ్ ఉండదో వాళ్ళకి లెవెల్ 3లో ఉంటారు, 14,500 బేసిక్లో ఉంటారు. ఎవరికైతే వర్క్ లోడ్ తక్కువ ఉండదో వాళ్ళకి లెవెల్ 1 బేసిక్లో ఉంటారు, అంటే 10,000 బేసిక్లో ఉంటారు. సో ఈ కమలేషన్ చంద్ర కమిటీ అయితే ఇవి సిఫార్సులు అయితే చేసింది. సో వీళ్ళు చేసిన సిఫార్సుల ప్రకారం శాలరీస్ ఎంత పెరిగినాయి అంటే చూపెడతా. ఆఫ్టర్ 7th సెంట్రల్ పే కమిషన్ తర్వాత జీడిఎస్ అంటే ఎవరైతే గ్రామీణ డాక్ సేవకు జాబ్ చేస్తున్నారో వాళ్ళు కమలేషన్ చంద్ర కమిటీ సిఫార్సు ప్రకారం వాళ్ళ శాలరీస్ అయితే పెరిగినాయి. సో ఎలా పెరిగినాయి అంటే వాళ్ళకి బేసిక్ పే ఆర్ టీఆర్సీ అనే ఒకటే బేసిక్ పే ప్లేస్ టీఆర్సీ ఇచ్చారు, టైం రేటెడ్ కంటిన్యూ అలవెన్స్. సో ఎవరైతే 4 అవర్స్ డ్యూటీ చేస్తారో ఆయన ఏబీపీఎం కనుక ఏబీపీఎం కానీ బీపీఎం కానీ ఇప్పుడు ఫర్ సపోజ్ ఏబీపీ అనే వ్యక్తి 4 అవర్స్ డ్యూటీ చేస్తే ఆయనకి 10,000 బేసిక్ ఇచ్చారు. అదే బీపీఎం 4 అవర్స్ డ్యూటీ చేస్తే 12,000 బేసిక్ ఇచ్చారు. సో ఇవి బేసిక్ పేలే, అంటే టీఆర్సీ అన్న బేసిక్ పే అన్న ఒకటే. సో ఈ బేసిక్ పేకి మనం ఇంకా ఏం యాడ్ అయితే టీఏ డిఏలు ఇంకా వేరే అలవెన్స్ యాడ్ అయ్యి మొత్తం గ్రాస్ సాలరీ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ 4 అవర్స్ ఏబీపీఎం కనుక డ్యూటీ చేస్తే అతనికి 10,000 బేసిక్ పే అన్నాక ఆ బేసిక్ పే ప్లస్ టీఏ అని కలుపుకుంటే 15,000 16,000 దాకా రావచ్చు. అండ్ బీపీఎం అనుకో 12,000 బేసిక్ పే అంటే 4 అవర్స్ డ్యూటీ చేస్తే 12,000 బేసిక్ పే అని చెప్పాక సో 12,000 బేసిక్కి టీఏలు మిగతా అదర్ అలవెన్స్ యాడ్ చేస్తే ఒక 16,000 17,000 ఆర్ 18,000 దాకా రావచ్చు. అదే కనుక 5 అవర్స్ ఏబీపీఎం డ్యూటీ చేస్తే ఆయన 12,000 బేసిక్ పే వచ్చింది. అండ్ అదే బీపీఎం 5 అవర్స్ డ్యూటీ చేస్తే 14,500 బేసిక్ పే వచ్చింది. సో ఇప్పుడు చూడండి, ఇందాక చెప్పాక లెవెల్ 1 అనేది 10,000 బేసిక్, లెవెల్ 2 అనేది 12,000 బేసిక్, లెవెల్ 3 అనేది 14,500 బేసిక్. సో ఎవరైతే ఎక్కువ వర్క్ లోడ్ ఎవరైతే ఎక్కువ ఉంటుందో అదే ఎక్కువ టైం వర్క్ చేస్తారో వాళ్ళకి లెవెల్స్ అనేవి శాలరీ లెవెల్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. సో 14,500 అనేది హైయెస్ట్ లెవెల్ 3. సో ఆ 14,500కి ఇంకా డిఏలు అన్నీ కలుపుకొని మొత్తం ఎంత వస్తాయి అంటే 22,000 23,000 దాకా రావచ్చు. సో అదే 12,000 చేస్తే 18,000 వారు 17,500 దాకా రావచ్చు. ఇది ఏంటిదంటే కమలేషన్ చంద్ర కమిటీ అంటే ఇచ్చిన నివేదిక ప్రకారం జీడిఎస్కి ఇలా ఇవ్వాలని చెప్పారు. సో సిపిసి వచ్చిన తర్వాత మనకి పోస్టల్ డిపార్ట్మెంట్ ఒక కమిటీ చేసింది జీడిఎస్కి సపరేట్గా. సో ఆ కమిటీ డిసైడ్ చేసింది ఎంత పెంచాలి ఎలా పెంచాలని. సో ఆ కమిటీ సిఫార్సు ప్రకారం పెంచుతారు. పోస్టల్ కమిటీ, అది పోస్టల్ డిపార్ట్మెంట్ కమిటీ. ఇది 7th పే కమిషన్ వచ్చిన తర్వాత సో ఇప్పుడు 8th పే కమిషన్ చూద్దాం. 8th పే కమిషన్ ఒక అనాలిసిస్ చేద్దాం. అంటే ఇప్పుడు డిఫరెన్స్ కనపడింది కదా, 7th కమిషన్ రాకముందు 7th పే కమిషన్ రాకముందు 7th పే కమిషన్ వచ్చిన తర్వాత శాలరీస్ అనేవి 2,000 ఉన్నాయి, 10,000 చేశారు బేసిక్ పే. అండ్ మళ్ళీ ఇంకో 12,000 చేశారు, అంటే దగ్గర 8,000. అంటే 10 సంవత్సరాలు వచ్చింది కాబట్టి 8,000 అంటే ఎక్కువ పెంచారు. 8,000 దగ్గర 8,000 పెంచారు. సో ఇప్పుడు ఎంత పెంచుతారో చూద్దాం. ఇప్పుడు 8th CPC కనుక ఇస్తే ఎంత పెంచుతారో చూద్దాం. చూడండి అది కూడా. ఆఫ్టర్ 8th సెంట్రల్ పే కమిషన్ అంటే 8th CPC తర్వాత జీడిఎస్ ఎవరైతే జీడిఎస్ జాబ్ చేస్తున్నారో జీడిఎస్ బీపీఎం కావచ్చు, జీడిఎస్ ఏబీపీఎం కావచ్చు, జీడిఎస్ డాక్ సేవ్ కావచ్చు, ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ శాలరీస్ ఎలా ఉంటాయి అనేది ఇది నా అనాలిసిస్ ప్రకారం చెప్తున్నా. ఇది అఫీషియల్గా అయితే కాదు, అఫీషియల్గా అయితే రావడానికి కొంచెం టైం పట్టింది. సో మామూలుగా మనం అనాలిసిస్ ప్రకారం ఇంత పెరగొచ్చు అని ఆ ఎస్టిమేషన్ ప్రకారం వేసి చెప్తున్నా. సో ఇదైతే అఫీషియల్ అయితే కాదు.
నార్మల్ ఇది ఓన్లీ అప్రాక్సిమేట్ అనాలిసిస్ మాత్రమే. ఇది దీనికంటే తగ్గొచ్చు, దీనికంటే పెరగొచ్చు. జస్ట్ అనాలిసిస్ ప్రకారం చెప్తున్నా. అండ్ దీన్ని కూడా ఇప్పుడు ఎవరైతే ఎయిత్ సిపిసి ప్రకారం 4 అవర్స్ కనుక డ్యూటీ చేస్తే, ఏ బీపీఎం అనేది డ్యూటీ చేస్తే 18,000 బేసిక్ అయింది. అదే బీపీఎం కనుక 4 అవర్స్ డ్యూటీ చేస్తే 20,000 బేసిక్ అయింది. ఇది బేసిక్ పేనే. దీనికి టీఏ డిఏలు అన్నీ కలుపుకొని సపోజ్ 4 అవర్స్ ఏబీపీఎం డ్యూటీ చేస్తే 18,000 బేసిక్ అయితే టీఏ డిఏ అన్ని కలుపుకొని 27,000 28,000 దాకా రావచ్చు. ఎందుకంటే బేసిక్ పే పెరిగితే అలవెన్సెస్ కూడా పెరుగుతాయి, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. అదర్ అలవెన్సెస్ ఏవైతే ఇస్తున్నారో అవి కూడా రివైజ్డ్ అవుతాయి, అవి కూడా పెరుగుతాయి. సో 18,000 బేసిక్ అయితే దానికి అలవెన్స్ కూడా పెరుగుతుంది కాబట్టి దగ్గర 27,000-28,000 దాకా రావచ్చు. అదే బీపీఎం కనుక 4 అవర్స్ డ్యూటీ చేస్తే 20,000 బేసిక్ అయింది. ఆ 20,000 బేసిక్తో పాటు ఇంకా టీఏ డిఏలు అన్నీ కలుపుకొని 30,000 దాకా అయితే రావచ్చు దగ్గర. అండ్ అదే 5 అవర్స్ డ్యూటీ చేస్తే ఏ బీపీఎం 20,000 బేసిక్ అయింది. ఆ 20,000 బేసిక్తో పాటు ఇంకా టీఏ డిఏలు అన్నీ కలుపుకొని దగ్గర 30,000 దాటుతాయి, 30,000 క్రాస్ అయింది. అదే 5 అవర్స్ డ్యూటీ చేస్తే బీపీఎం 22,500 బేసిక్ అయింది. దానికి టీఏ డిఏలు కలుపుకొని మొత్తం 32,000 క్రాస్ అయింది దగ్గర. సో ఇది వర్క్ లోడ్ బట్టే ఉంటుంది. లెవెల్స్ అనేవి చెప్పా. ఇది 18,000 అనేది అప్పుడు లెవెల్ 1 అయింది. అక్కడ 10,000 లెవెల్ 1 అయినప్పుడు ఇక్కడ 18,000 లెవెల్ 1 అయింది. అక్కడ 12,000 లెవెల్ 2 అయినప్పుడు ఇక్కడ 20,000 లెవెల్ 2 అయింది. సో అక్కడ 14,500 లెవెల్ 3 అయినప్పుడు ఇక్కడ 22,500 లెవెల్ 3 అయింది. సో అట్లా అనుకుంటే, అట్లా కంపేర్ చేసుకుంటే అట్లా అవ్వచ్చు. సో ఇది ఎయిత్ సిపిసికి సంబంధించి ఒక అనాలిసిస్ ఇట్లా పెరగవచ్చు అని. ఇదైతే రియల్ అయితే కాదు, ఇంకా రాలేదు అఫీషియల్గా అయితే, అది గుర్తుపెట్టుకోండి. ఓన్లీ అనాలిసిసే. అండ్ ఇది ఒకసారి కంపేర్ చేద్దాం 7th సిపిసిని 8th సిపిసిని. మీకు డిఫరెన్స్ తెలిసిద్ది ఎలా పెరిగిందని. సో మీకు ఇంకా క్లియర్గా అర్థం కావడానికి 7th సిపిసిని 8th సిపిసిని కంపేర్ చేస్తున్నా. 8th సిపిసి అనేది మన ఇమాజినేషన్ ప్రకారం వేసినాం. సో 7th సిపిసి అయితే రియల్గా ఇచ్చింది. సో దాని ప్రకారం మనం కంపేర్ వేసుకున్నాం. సో ఇన్ కేస్ మనకి ఇప్పుడు 4 అవర్స్ 10,000 అనుకున్నాం, 18,000 అనుకున్నాం. సో అక్కడ మనకి 7th సిపిసి రాకముందు 8,000 పెరిగింది కాబట్టి ఆ 8,000 ఇట్లా పెరిగింది అనుకుంటే మనకి 18,000 బేసిక్ అయింది. సో 12,000 కూడా 8,000 అనుకుంటే 20,000 బేసిక్ అయింది. సో అట్లా కంపేర్ చేసిన. సో మీరు కూడా చూడండి, మీకు కూడా క్లియర్గా అర్థమైంది. సో ఇట్లా 7th సిపిసి వచ్చిన తర్వాత 8th సిపిసి రాకముందు 8th సిపిసి వచ్చిన తర్వాత ఇలా పెరిగే అవకాశాలు ఉన్నాయి. సో ఇది ఒకసారి కంపారిజన్ చూడండి, మీకు కూడా క్లియర్గా అర్థమైంది. ఓకే, మీకు చూడండి ఇక్కడ 18,000 బేసిక్, 10,000 బేసిక్, 12,000 బేసిక్, 20,000 బేసిక్. అట్లా 8th సిపిసి అనేది నేను మళ్ళీ చెప్తున్నా, నేను మామూలుగా ఇమాజిన్ చేసి వేసుకున్నా ఇలా పెరగవచ్చు అని. సో దీనికంటే పెరగవచ్చు, తగ్గొచ్చు. మనకి అది ఏంటిది అనేది తెలిసిద్ది. ఎందుకంటే జనవరి 1, 2021 నుంచి సిపిసి మనకి ఇంప్లిమెంట్ చేస్తా అని చెప్పారు. సో ఖచ్చితంగా అయితే ఇంప్లిమెంట్ అయితే ఖచ్చితంగా చేస్తారు. సో దాంట్లో డౌట్ లేదు. బట్ కమిటీ అయితే వేశారు. సో ఆ కమిటీ రిపోర్ట్ ఇవ్వాలి. రిపోర్ట్ సబ్మిట్ చేసిన తర్వాత ఖచ్చితంగా సబ్మిట్ చేసిన వెంటనే మనకి అమలు పరుస్తారు సాలరీస్ అనేవి పెరగటం అనేది. చూశారుగా జీడిఎస్ సాలరీస్ 7th సిపిసి సెంట్రల్ పే కమిషన్ రాకముందు, 7th సెంట్రల్ పే కమిషన్ రాకముందు అండ్ 7th సిపిసి వచ్చిన తర్వాత ఎలా వ్యారీ అయినాయో. అండ్ దగ్గర అప్పుడు 2,000 బేసిక్ అంటే గ్రాస్ 6,000 వచ్చే వాళ్ళకి 10,000 ప్లస్ 12,000 దాకా వచ్చినాయి. అంటే అప్పుడు బేసిక్ 2,000 అయితే 10,000 చేశారు. అంటే దగ్గర 8,000 పెరిగినాయి. సో అది మిగతా బీపీఎంలు కూడా ఇప్పుడు టీఆర్సీఏ ఇప్పుడు 3 అవర్స్ డ్యూటీ ఉంటుంది, 4 అవర్స్ డ్యూటీ ఉంటుంది, 5 అవర్స్ డ్యూటీ ఉంటుంది. సో 5 అవర్స్ డ్యూటీ వచ్చే వాళ్ళకి లెవెల్ 2లోకి వెళ్తారు. లెవెల్ 2లోకి వెళ్తారు కాబట్టి వాళ్ళకి ఇంకా పెరుగుద్ది శాలరీ. సో అది మ్యాక్సిమం అయితే చాలా వేరియేషన్ వచ్చింది శాలరీస్లో. అండ్ ఇదంతా నా 8th సిపిసి గురించి చెప్పింది మొత్తం నా అనాలిసిస్ ప్రకారం చెప్పిన. ఇంత పెరగొచ్చని. ఇది అఫీషియల్ అయితే కాదు, అఫీషియల్గా అయితే వచ్చింది. ఇంకా 18 months పట్టిద్ది ఇది. ఎందుకంటే కమిటీ వాళ్ళు డిసిషన్ తీసుకొని ఎంత పెంచాలని పెంచిన తర్వాత మళ్ళీ డిపార్ట్మెంట్ కమిటీ చేసిన తర్వాత ఎంత జీడిఎస్ సాలరీస్ అని ఎంత పెరుగుతున్నాయి క్లియర్గా వచ్చింది. సో ఇది మొత్తం నా అనాలిసిసే. సో ఈ వీడియోలో ఏమైనా మిస్టేక్ ఉంటే కింద కామెంట్ చేయండి, సరి చేసుకుంటా. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే ఖచ్చితంగా షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.